మీ అన్న నా తల్లి కైకేసి నా తండ్రి అయినా విశ్వవాసుడు మీ తండ్రి విశ్వవసుబ్రహ్మ నా కుమారుడైనా జగదాసుడు మీ కుమారుడు జగదాసుడు అమ్మ మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు ఈ అనంతరమున శ్రీరామరావు వసూస్తున్నారట వాళ్ళ కుమారుడైనా జగదాసుడిని చంపి అవును కనుక నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మాయ మైపోతే వారిని మోహింపజేసేదాన్ని. ఓహో, ఆడవానికి చేసుకున్న భర్తన్న ఉండాలి, లేక గర్భవాసం మందు పుట్టిన కుమారులన్న ఉండాలి. ముందు నా యొక్క భర్త మరణమైపోయాడు, ఒక్కగాను ఒక కొడుకు మా శ్రీరామచంద్రుని సంహరించాడు. కావున అతన్ని కళ్యాణం ఆడమంటారని చూడండవా? అక్కడ నాకెందుకు పడుకోరు, నేను లేనా నాకెందుకురా అర్థంటవా? సరే అయ్యే దగ్గరికే పోతాడా? పోయేదంటవా? సరే చిత్తం ఏం చేయదు. అప్పుడు ఏ ఏమన్నా ఇప్పుడు చాలా వేస్తున్నాడు మందులు బలనం చేస్తామని సత్యమనితో ఈ అరణ్యం తిరుగుటకు కారణమేమో నాకు తెలుసు. పెద్ద కుమారుండ మా తండ్రి ఆగతే మరియు నా పేరు రామనందుడు, ఈయనే నా సాధ్యమని సీతాదేవి. మరి నీవెవరు? నీ పేరు సంస్థానంలో నాకు తెలుపు. అయ్యా, నేను లక్ష్మీశ్వరైన రామబ్రహ్మ చెల్లిని. నా పేరు సుగంధి అందుడు. రామనామం పరమాలు దర్శించినే కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఇది ఒక మాట చెప్పగల ముందు. ఓ రామ శ్రీరామ గాంచినంతలోనే నా మనసులో నేను ప్రేమించింది కదా, కానా నన్ను వివాహం కాడు. ఏ సుగంధి సీతా నా భార్య సీతాదేవి నాకెందుకు ఉండదా? నీవు నాకెందుకు వలదు పోము. సీతాదేవి
నన్ను చేపట్టి నా కోరికలు తీర్చింది. ఏకాంతుడున్నాడు సుగంధి లక్ష్మణుడు అక్కడ అతి చక్కని వాడు గాన మా తమ్ముడి వద్దకు పోయినాము. అయ్యా బాంచనొక్క ముచ్చట కోడుకుందుకున్న వేషం నీకు లేదా ఏ సేవక అయ్యా నేను ఏకపతి ఒక్క ముచ్చట బాంచది కోడుకుంది ఏం చేస్తే తెలుసా వెంటనే తోడుక దొక్కుతుంది. అది మక్క గింజ దొరుకుతుంది. అది నట్టుకన నోట్ చేసుకోదు. దాన్ని బయలు విని పట్టుకట్టదు. ఆడేస్తుంది అంటది. అక్కడున్న కోడి పెట్టి ఒక్కటే పుట్టుతాను నన్ను అది కట్టదు. ఈ పుంజ ఏం చేస్తుంది కోడి పుంజాలనే చెప్తాను. ఓహో నీ అసలు హక్కు ఉన్నది. నీ అసలు చెల్లె ఉన్నది. నీ అసలు తల్లి ఉన్నది. కానీ నీ అసలు మేడం